హాయ్ వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను హారిక. తెలుగు సినిమా దాదాపు 100 ఏళ్ల ప్రస్థానం. ఎందరో సినీ తారలు, మరెన్నో అజరామరాలు. కానీ గతం ఎంతో ఘనం అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం. సినిమా స్థాయి పెరిగిందని ఆనందపడాలో, సినిమాలను ఎవరు చూడట్లేదని బాధపడాలో తెలియని డైలమాలో పడిపోతున్నారు మేకర్స్. ఇక తాజాగా ఛాంబర్ ఫెడరేషన్ వివాదం మరింత ముదరడంతో అసలు తెలుగు సినిమా ఎటెళ్లిపోతుందో అంటూ డీలా పడుతున్నాడట సగటు సినీ నిర్మాత. టాలీవుడ్ అంటే ఎన్నో కల్ట్ క్లాసిక్స్, మరెన్నో సాలిడ్ హిట్స్, 100 కోట్ల వసూళ్లు, పాన్ ఇండియా హీరోలు. కానీ అది కాయిన్ కి 1 సైడ్ మాత్రమే. ఇంకో సైడ్ చూస్తే 10% కూడా లేని సక్సెస్ రేషియో. ప్రొడ్యూసర్స్ పై ఓటీటీల డామినేషన్. మొహమాటానికైనా థియేటర్ల వైపు చూడని ఆడియన్స్. దీంతో 100 కోట్లు కుమ్మరించిన ప్రొడ్యూసర్ గుండెని అరచేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక వీటన్నింటికి తోడు థియేటర్లని బంద్ చేస్తామంటూ మొన్న మధ్య ఎగ్జిబిటర్ల హుకుం. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు సినిమా చుట్టూ ఇప్పుడు మరో పంచాయతీ. ఛాంబర్స్ వర్సెస్ ఫెడరేషన్ అన్నట్టుగా సాగుతున్న వార్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎటు తీసుకెళ్తుందోనన్న సందేహాలు. దీంతో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న టాలీవుడ్ దారి ఎటు అన్న ప్రశ్నే ఇప్పుడు అందరినీ తెలుస్తుంది. ఇప్పటికే థియేటర్స్ కి ఆడియన్స్ దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటీటీ, శాటిలైట్స్ అగమ్య గోచరం, పైరసీ పుండు మీద కారం, పేరుకే వినోద పరిశ్రమ, నిర్మాతల శ్రమ విషాదమే అంటూ ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో కుండబద్దలు కొట్టాడు నిర్మాత ఎస్కేఎన్. ఇక మాస్ సినిమాకి 100 కోట్ల వసూళ్లు అంటూ పోస్టర్ల మీద కనిపించే నెంబర్లలో అసలు నిజమెంతో ఈ మధ్య మేకర్సే బయట పెట్టారు కూడా. ఇక వసూళ్ల సంగతి ఇలా ఉంటే ఓటీటీలో కూడా పరిస్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదన్నది వాస్తవం. ఇలా ఇప్పటికే అగమ్య గోచరంగా ఉన్న ఇండస్ట్రీని ఇప్పుడు ఛాంబర్ ఫెడరేషన్ల పంచాయతీ గట్టిగా కుదిపేస్తుంది. పైపెచ్చు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ ఆక్యుపెన్సీలని ఆశించడం జరగని పని. ఏది ఏమైనా వర్షాలు తగ్గిపోయి ఛాంబర్ ఫెడరేషన్ల మధ్య ప్రాబ్లం సాల్వ్ అయితే మేకర్స్ ఊపిరి పీల్చుకుంటారు. అలా కాకుండా ఈ స్లంప్ ఇలాగే కొనసాగితే మాత్రం ప్రొడ్యూసర్ కి మిగిలేది ఏమీ లేదు, కళ్లల్లో నీళ్లు తప్ప. సై అంటే సై అన్నారు, డి అంటే డి అన్నారు. మరి కొదమ సింహాల్లా బరిలోకి దిగిన తారక్ తలైవాలలో ఎవరిది పై చేయి అయింది? వాటు కూలీ సినిమాల్లో ఏ సినిమా సాలిడ్ నెంబర్స్ ని ఖాతాలో వేసుకుంది? రెండు కూడా అంచనాల్ని అందుకున్నాయా లేక అడ్డంగా పోయాయా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎలాగైనా కాలీవుడ్కి 1000 కోట్లు అందించాలని తలైవా బరిలోకి దిగితే బాలీవుడ్లో పాగా వేయాలని వార్ 2తో ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇక ఇద్దరు హీరోలకి హ్యూజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందా అని క్యూరియస్ గా ఎదురుచూస్తోంది ఇండస్ట్రీ. ఊహించినట్టుగానే 2 సినిమాలు సాలిడ్ ఓపెనింగ్స్ ని క్యాప్చర్ చేశాయి కూడా. ఇక థియేటర్లలో అభిమానుల సందడైతే చెప్పే పనే లేదు. కానీ మొదటి షో పడగానే లెక్కలు మారిపోయాయి. 2 సినిమాల్లో ఏదీ సాలిడ్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం. కూలీ కన్నా వార్ 2 బాగుందని కొంతమందంటే, వార్ 2 ముందు కూలీ కూలిపోయిందని మరికొంతమంది అంటున్నారు. ఇలా యునానిమస్ గా ఇది ష్యూర్ షాట్ అని ఏ సినిమా క్లెయిమ్ చేసుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎంత వసూలు చేసిందా అన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అయితే తొలి రోజు వార్ 2కి మించి కూలీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గమనార్హం. అవును, మొదటి రోజు తారక్ హృతిక్ కాంబోలో కలిసి వచ్చిన వరల్డ్ వైడ్ గా 52 కోట్ల నెట్ కలెక్షన్స్ ని తమ ఖాతాలో వేసుకుంది. వాటిలో హిందీ నుంచి 29 కోట్లు వసూళ్లు వస్తే తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపు 23 కోట్లు సమర్పించుకున్నాయట. అయితే ఈ మాత్రం రాబట్టిందంటే అదంతా తారక్ క్రేజ్ అని చెప్పక తప్పదు. కానీ కాలీవుడ్ లో మాత్రం తమిళ తంబీలు ఏ మాత్రం కనికరం చూపలేదని వసూళ్లని చూస్తే తెలుస్తోంది. కూలీ మానియాలో పడిపోయిన తంబీలు కేవలం 25 లక్షలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఓవరాల్ గా చూస్తే దాదాపు 100 కోట్ల పైచిలుకు టార్గెట్ తో బరిలోకి దిగిన వార్ 2 80 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక కూలీ విషయానికొస్తే వార్ 2ని మించి వరల్డ్ వైడ్ గా దాదాపు 65 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. అంటే తారక్ కన్నా తలైవానే కాస్త అప్పర్ హ్యాండ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం కూలీ మోస్తోన్న టాక్ చూస్తే ముందు ముందు ఈ స్థాయి కలెక్షన్స్ ఉంటాయా అంటే అనుమానమే. ఇక కాలీవుడ్ ని ఊరించిన 1000 కోట్ల ఫిగర్ ఇప్పట్లో కష్టమే అని కూలీని చూస్తేనే అర్థమవుతోంది. అయితే వరుస సెలవులు వస్తుండటంతో 2 సినిమాలు పికప్ అవుతాయేమో చూడాలి.
సాధారణంగా మొదటి సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం సహజం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపితే మేమాగలేం అంటూ వెంటనే సీక్వెల్ని సెట్స్ మీదకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ మధ్య హిట్ అయిన సినిమాలకి ప్రీక్వెల్ తీయడం మొదలెట్టారు మేకర్స్. ఇలా ఇప్పటికే రిషబ్ కాంతార ప్రీక్వెల్ని మొదలెట్టేయగా ఇప్పుడు మరింత మంది ఇదే బాటలోకి వచ్చేయడం విశేషం. ఇలా ఇప్పటికే లూసిఫర్ కు ప్రీక్వెల్ గా L2 ఎంప్రాన్ ను పృథ్వీరాజ్ ఆడియన్స్ ముందుకు తెచ్చేశాడు. ఇక కమల్ హాసన్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం భారతీయుడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 అడ్డంగా పోయినప్పటికీ మూడో భాగంగా వచ్చే సినిమా భారతీయుడు సినిమాకు ప్రీక్వెల్ గా ఉండనుందట. స్వతంత్రానికి ముందు సేనాపతి తండ్రి వీరశేఖరన్ సేనాపతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి, స్వతంత్ర ఉద్యమంలో తాను పోషించిన పాత్రేంటి, ఆ స్ఫూర్తితో సేనాపతి బ్రిటిష్ వారిపై ఎలా తిరుగుబాటు చేశారు అన్నది మూడో భాగంలో చూపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే పలు వివాదాలను చంకనేసుకుని తిరుగుతున్న శంకర్ ఇప్పట్లో ఆ సినిమాను పూర్తి చేస్తాడా అంటే అనుమానమే. ఇక నీల్ యష్ కాంబోలో వచ్చిన KGF 2లకు ప్రీక్వెల్ గానే KGF 3 రానుందట. రెండో పార్ట్ లో చూపించిన 1978 to 81 మధ్యకాలం నాటి రాకీ జీవితాన్ని ఇందులో చూపించనున్నాడట నీల్. ఇక కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన బింబిసారా కూడా ప్రీక్వెల్ రానుందని తెలుస్తోంది. అనిల్ పాధూరి దర్శకత్వంలో సిద్ధం కానున్న ఈ సినిమాలో బింబిసారకు పూర్వం నాటి త్రిగర్తల పాలన, దానికోసం జరిగిన యుద్ధాలను ఇందులో ప్రధానంగా చూపించనున్నారట మేకర్స్. ఇక డాకు మహారాజ్ కు ప్రీక్వెల్ వచ్చే ఛాన్స్ లేకపోలేదన్నాడు నాగవంశీ. డాకు మహారాజ్ సినిమాలో గుర్రంపై ఉన్న ఆ తలలేని మనిషి ఎవరు, అతని కథేంటి అనే బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అల్లే అవకాశం కనిపిస్తోంది. ఇక గతేడాది సాలిడ్ హిట్ కొట్టిన కా సినిమాలో కూడా కృష్ణగిరి ఊరు విశిష్టతను ప్రీక్వెల్ లో చూపిస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇక కాంతారాకు ప్రీక్వెల్ గా చాప్టర్ 1 వస్తుందని అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి సినిమాను పూర్తి చేసి అక్టోబర్ 2న థియేటర్లోకి వదిలేందుకు సిద్ధమయ్యాడు కూడా. కాదంబుల కాల నేపథ్యంలో పంచర్లి దైవం మూలాల్ని అన్వేషిస్తూ దాని మూల కథను ఇందులో చూపించనున్నాడట ఈ డివైన్ స్టార్. ఇక వీటితో పాటు నేను ప్రీక్వెల్ తీస్తా అంటూ సిద్ధమైపోయాడు లోకి. ఇప్పటికే కూలీతో థియేటర్లోకి వచ్చేసిన లోకి తాజాగా ఖైదీ 2ను పట్టాలెంకించబోతున్నాడట. ఖైదీలో కార్తీ 10 ఏళ్ల జైల్లో ఉండి విడుదలైనట్టు చూపించారు. కానీ ఎందుకు జైలుకెళ్లాడు, భార్యను ఎలా కోల్పోయాడు, అది శంకరానికి తనకు ఉన్న మధ్య విరోధమేంటి అన్నవి చూపించలేదు. ఖైదీ 2లో ఈ విషయాలన్నీ చూపించనున్నాడట. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శామ్ నటించబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి. ఇట్స్ ప్రీక్వెల్ టైం అంటూ సందడి చేయబోతున్న ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ మనసులు గెలుచుకుంటుందో. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా ఇండస్ట్రీ గుట్టులన్నీ బడా మేకర్స్కే తెలుస్తాయి మరి. అయితే అవన్నీ బయటపడేయకుండా కామ్గా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ సైమా వేదికగా బళ్ళుమన్నాడు అరవింద్. ఇండస్ట్రీలో యూనిటీనే లేదని వాపోయాడు. దీంతో అన్ని తెలిసే ఇలా అనడం అంటే అల్లువారి అత్యాస మామూలుగా లేదంటూ కామెంట్ చేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. మా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ ఓపెన్ అయిపోయాడు అల్లు అరవింద్. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని ఎవరూ సత్కరించకపోవడంపై సైమా బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఇలా భళ్ళుమన్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. వాస్తవానికి ఇక్కడ ఎవరి కుంపటి వారిదే, ఎవరి వ్యాపారం వారిదే. తమ సినిమాలు సాఫీగా సాగిపోతే చాలు, ఇక చిక్కులు చుట్టుముట్టేస్తాయి, తాము దెబ్బైపోతాం అన్నంత వరకు ఎవరూ ఎవరినీ కలవరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే దీన్ని ఈ బడా ప్రొడ్యూసర్ మరీ ఇలా గట్టిగా నొక్కి చెప్తుంటే అంతా కామెడీగా చూస్తున్నారు. ఎందుకంటే తెలుగువాడు ఏ ఘనత సాధించినా ఎవరెవరో సత్కరిస్తారు, కానీ టాలీవుడ్ పట్టించుకున్నది లేదు. చిరంజీవి పద్మ విభూషణ్ నుంచి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దాకా అంతటా ఇలాంటి పరిస్థితే. ఎవరికి వారు కంగ్రాట్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు తప్పించి ఒక్క ఈవెంట్ చేసింది లేదు. ఇక తాజాగా ఇండస్ట్రీ థియేటర్ బంద్లు, ఓటీటీ తిప్పలు, పైరసీ అటాక్లు, యూనియన్ల ధర్నాలు, ఇలా ప్రతి విషయంలోనూ 2-3 వర్గాలుగా విడిపోయే ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం నేషనల్ అవార్డులని సొంతం చేసుకున్న వాళ్ళని సన్మానించాలని కోరుకుంటే అత్యాసే మరి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మరీ ఇంత అత్యాస పనికిరాదు అరవిందు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆగస్టు 15 బ్రిటిష్ దొరల కబంధ హస్తాల నుండి స్వాతంత్రం వచ్చిన రోజు ఇది. ఇక ఈ రోజు కోసమే ఎందరో వీరులు అమరులయ్యారు. ఇక వీరిని గుర్తు చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో దేశభక్తి సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. మరి ఆడియన్స్ ని అలరించబోతున్న ఆ ప్యాట్రియాటిక్ మూవీస్ ఏంటో మీరు కూడా ఒక లెక్కేయండి. యాక్షన్, లవ్, సెంటిమెంట్
ఇలా రెగ్యులర్ కమర్షియల్ జానర్సే కాదు, అంతకు మించిన పేట్రియాటిజం ని పరవళ్లు తొక్కిస్తామంటున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే ఇలా వందే మాతరం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరంపులి, సైరా నరసింహారెడ్డి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లా త్రిబుల్-ఆర్, మేజర్, అమరన్ వంటి సినిమాలు వచ్చి అలరించాయి కూడా. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో ఫౌజీతో వెండితెరపైకి సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉంటే, డ్రాగన్ లోను దేశభక్తిని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమవుతున్నాడట తారక్. ఇక ఈ మధ్యే వందే మాతరం అంటూ వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ పాటను చిత్రీకరించారట కూడా. అయితే టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఈ బ్యాక్ డ్రాప్ పై కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు సిద్ధమైతే, మేజర్ శైతాన్ సింగ్ పాత్రలో భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు 120 బహదూర్తో రెడీ అయ్యాడు దర్శక నటుడు ఫర్హాన్ అఖ్తర్. ఇక 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన బార్డర్ కి సీక్వెల్ గా బార్డర్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 21న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్ అనే పుస్తకం ఆధారంగా ఆపరేషన్ ఖుక్రీ అనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడట రణ్దీప్ హుడా. చూడాలి మరి, ఆడియన్స్ లో స్ఫూర్తి నింపుతామంటూ సిద్ధమవుతున్న ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటుందో. ప్రతిష్టాత్మక సైమా 2025 అవార్డ్స్ వేడుక సెప్టెంబర్ 5-6 తేదీల్లో దుబాయ్లో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్కి అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, అల్లు అరవింద్ వంటి సెలబ్రిటీస్ అటెండ్ అవ్వడం ఇక్కడ విశేషం. సైమా అనేది మా అందరికీ చాలా పర్సనల్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ హోమ్ గ్రోన్ సౌత్ ఇండియన్ ప్రాపర్టీ. అంటే మన సినిమాలకంటూ మన 4 స్టేట్లని కలిపి నేషన్ వైడ్గా మనకి గుర్తింపు తెచ్చిపెట్టే అవార్డ్ ఫంక్షన్ అనేది సైమా. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రోజున మీరు కింద మనకి 4 రాష్ట్రాల్లో ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్లో మీరు కొలాబరేషన్స్ చూసినా కూడా సినిమాల్లో తమిళ్కి కన్నడకి, తమిళ్కి తెలుగుకి, మలయాళంకి తెలుగుకి, కన్నడ తెలుగుకి, దానికి ఒక పెద్ద హబ్బు కారణం సైమానే. మోస్ట్ ఆఫ్ ఆర్ రిలేషన్షిప్స్ ప్రాబ్లీ నేను గత 15 ఏళ్ళుగా నేను బిల్డ్ చేసిన రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ నాకు ఉండే రిలేషన్షిప్స్లో 80% రిలేషన్షిప్స్ సైమా వల్లనే. అందులో మళ్ళీ చాలా స్ట్రిక్ట్ అండో, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా నాకు లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం అవార్డు వచ్చింది, అంటే 12వ సంవత్సరానికి. సో ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ టు సీ సైమా గోయింగ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ ఎవ్రీ ఇయర్. తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు I really congratulate. Thank you for inviting us and making a part of this. సైమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ విష్ణు గారి గురించి మాట్లాడాలి. అండ్ లాంగ్ అసోసియేషన్ ఆయనతో నాకు. నేను 2015 నా ఫస్ట్ ఫిలిం పటాస్కి అప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను నేను. అండ్ ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అయిపోయింది, ఏదో అవార్డు ఇస్తున్నారంట అని చెప్పి సింగపూర్ ఫ్లైట్ ఇచ్చి అక్కడ దిగి ఒక అవార్డు తీసుకొని, అప్పుడు చిరంజీవి గారు కూడా కింద ఉన్నారు. సో వాళ్ళందరి ముందు అవార్డు తీసుకొని మాట్లాడిన మూమెంట్స్ ఇంకా మెమరబుల్ నాకు. సో ఆ ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిన ఆ అవార్డు ఎనర్జీ అది ఎప్పుడు గుర్తుండిపోద్ది. ఆ తర్వాత F2కి తీసుకున్నాను. ఆ తర్వాత భగవంత్ కేసరికి ద బెస్ట్ ఫిలిం కోటాలో మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. Saima is a wonderful platform and a lot of talented people coming together and also to discuss, and నాకు తెలిసి చాలా కొత్త ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్, యాక్టర్స్, డైరెక్టర్స్, మీకు తెలిసిన చాలా ప్రజెంట్ మీరు చూస్తున్న ఫిల్మ్స్ అన్నీ కూడా సైమాలో స్టార్ట్ అయినాయి అయి ఉండొచ్చు. సో లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఐ మెట్ లాట్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ అండ్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ హ్యాపెన్. అండ్ ఈ ఇయర్ కూడా సైమా అంటే ఆల్రెడీ గ్రేట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూనే ఎన్నో గొప్ప సినిమాలు మన సౌత్ ఇండియా మొత్తం రావడానికి కారణం అవుతున్నందుకు అండ్ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు బృందా గారికి అండ్ విష్ణు గారికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్.
ఇది వాల్టి బిగ్ సినిమా. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.